హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము యూట్యూబ్ లో పెట్టిన కామెంట్ కి రెస్పాండ్ అవుదాం. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కామెంట్ డిస్ప్లే చేస్తాను చూడండి. పవన్ కుమార్ గారు యూట్యూబ్ వీడియోకి కామెంట్ చేశారు. సో ఏమన్నారంటే, హాయ్ సార్, సిమెంట్ సెల్స్ ఉంటే కాస్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది బాక్స్ వర్క్ తో కంపేర్ చేస్తే అని మనకి కామెంట్ చేశారు అనమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సిమెంట్ సెల్స్ కి ప్రొఫైల్ లైటింగ్ ఎలా ఇస్తారో కొంచెం చెప్తారా సార్ అని చెప్పి కూడా కామెంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా ఫస్ట్ పాయింట్ కి మనం రెస్పాండ్ అవుదామండి. సిమెంట్ సెల్స్ ఉంటే కాస్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది బాక్స్ వర్క్ తో కంపేర్ చేస్తే. సో యాక్చువల్ గా సిమెంట్ సెల్స్ కి అండ్ బాక్స్ వర్క్ కంపేర్ చేస్తే మనకు ఒక 30% అనేది కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ సిమెంట్ సెల్స్ లో ఫినిషింగ్ గానీ అవన్నీ కొంచెం కంపేర్ చేస్తే మనకి బాక్స్ వర్క్ లోనే ఫినిషింగ్ అయ్యాని కొంచెం బాగా రావడం జరుగుతుంది అనమాట. సో జనరల్లీ సిమెంట్ సెల్స్ కి కొంచెం మనకి లామినేట్ గానీ బాక్స్ వర్క్ తో కంపేర్ చేస్తే మనకి లామినేట్ అండ్ మెటల్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. కేవలం మనం ఫ్రేమింగ్ చేసుకొని జస్ట్ డోర్స్ గానీ స్లైడింగ్ డోర్స్ గానీ మనం పెట్టుకుంటాం కాబట్టి కాస్ట్ అనేది ఒక 30% తక్కువ ఉంటుంది బాక్స్ వర్క్ తో కంపేర్ చేస్తే. కానీ ఫినిషింగ్ లో కొంచెం కంపేర్ చేస్తే కొంచెం ఫినిషింగ్ లో కూడా మనకి కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట బాక్స్ వర్క్ తో కంపేర్ చేస్తే. అదే మనం బాక్స్ వర్క్ లో చూసుకుంటే ఫినిషింగ్ తో పాటు లేబర్ కాస్ట్ కూడా మనకి పెరుగుతుంది అండ్ మెటల్ కాస్ట్ కూడా మనకి ఈ బాక్స్ వర్క్ లో పెరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా మనం ఎలాంటి డిజైన్స్ అయినా మనం బాక్స్ వర్క్ లో చేసుకోవచ్చు సిమెంట్ సెల్స్ తో కంపేర్ చేస్తే. అండ్ చాలా కస్టమైజ్ డిజైన్స్ కూడా మనము బాక్స్ వర్క్ లో చేసుకోవచ్చు. అండ్ 30% ఆఫ్ ద కాస్ట్ అనేది సిమెంట్ సెల్స్ లో మనకి తగ్గుతుంది కంపేర్ టు బాక్స్ వర్క్. సో ఓవరాల్ గా సిమెంట్ సెల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఇన్ కేస్ కాస్ట్ కటింగ్ చేసుకోవద్దు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా సిమెంట్ సెల్స్ కి ఫ్రేమ్ చేసుకొని షట్టర్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే సిమెంట్ సెల్స్ కి ప్రొఫైల్ లైటింగ్ ఎలా ఇస్తారో కొంచెం చెప్తారని కూడా అడిగారు మీరు. సిమెంట్ సెల్ఫ్ లో గ్రూ చేయొచ్చు అనమాట. ఏదైతే 4 ఇంచ్ బ్రిక్స్ ఉంటాయో, బ్రిక్ ఉంటది కదండి, 4 ఇంచ్ బ్రిక్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే మనము గ్రూ చేయగలుగుతాం. ఏదైతే మనకి మధ్యలో ప్లేట్ ఉంటది, లైక్ స్టోన్ ప్లేట్ గానీ లేకపోతే చాలా సన్న ప్లేట్ ఉంటది అనమాట, వాటికి మనం గ్రూ చేయలేము. ఎప్పుడైతే మనము గ్రూ చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆ టైంలో టోటల్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఏదైతే 4 ఇంచ్ పిల్లర్ బ్రిక్ అంటారు కదా, 4 ఇంచ్ పిల్లర్ బ్రిక్ ఉంటే అక్కడ మనము గ్రూ చేసుకొని అల్యూమినియం ప్రొఫైల్ పట్టీస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని వాటికి మనం ప్రొఫైల్ లైట్ స్ట్రిప్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని మన ఆఫీస్ కి విజిట్ చేయండి.